కుంభరాశి వారికి ఈరోజు ఒక అద్భుతమైన దైవ సంకేతం కనిపిస్తోంది. శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ అవకాశాలు, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం, ఏ రంగంలో అదృష్టం మీ తలుపు తట్టబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే ఒక ప్రత్యేక పరిహారం మీ అదృష్టాన్ని మరింతగా పెంచే సూచనలు కనిపిస్తున్నాయండి. అందరికీ కూడా నమస్కారం అండి. రాశి వర్స్ తెలుగు ఛానల్కు మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటున్నాం. ఈరోజు జూలై 26, 2026 ఆదివారం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం దక్షిణాయనం సందర్భంగా కుంభరాశి దినఫలాలు తెలుసుకుందాం. ఈ పవిత్రమైన ఆదివారం శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో కుంభరాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, ఫైనాన్షియల్ ప్లానింగ్, వెల్త్ మేనేజ్మెంట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ ప్లానింగ్, బ్యాంకింగ్, కెరియర్ గ్రోత్, ప్యాసివ్ ఇన్కమ్, డిజిటల్ బిజినెస్ వంటి అనేక రంగాలలో శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ముందుగా ఈరోజు పంచాంగ విశేషాలు కనుక మనం చూసుకున్నట్లయితే తిది ద్వాదశి మధ్యాహ్నం 1:50 వరకు ఉండి అనంతరం త్రయోదశి వస్తోంది. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 8:36 వరకు ఉండి తర్వాత మూలా నక్షత్రం వస్తోంది. వర్జం సాయంత్రం 5:26 నుంచి 7:09 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుంచి 5:45 వరకు, అమృత గడియలు తెల్లవారుజామున 3:58 వరకు ఉన్నాయి. చంద్రుని సంచారం వృశ్చిక రాశిలో ఉంది. ఈ గ్రహస్థితి కుంభరాశి వారికి ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది, ఏ రంగంలో శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకుంటే కనుక నిలిచిపోయిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రారంభించడానికి కూడా ఇది మంచి రోజు. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, స్టాక్ మార్కెట్ పెట్టుబడులపైన సరైన సమాచారం లభిస్తుంది. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మరియు రియల్ ఎస్టేట్ నిర్ణయాలు భవిష్యత్తులో లాభం ఇస్తాయి. బ్యాంక్ లోన్ లేదా బిజినెస్ ఫైనాన్స్ సంబంధించిన పనులు ముందుకు సాగుతాయని చెప్పొచ్చు. కొత్త ఆదాయ మార్గం కనిపించే అవకాశం కనిపిస్తోంది. ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఆలోచనలు ఫలించే అవకాశం కూడా ఉంది. కుటుంబ ఆర్థిక స్థిరత్వం అనేది పెరుగుతుందండి. అలాగే బకాయిలు వసూలయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం ధనలాభానికి సంబంధించిన శుభవార్త వినేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. మరి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఎలా ఉందో చూసుకుంటే కెరియర్ గ్రోత్ కోసం చేసిన కృషికి మంచి గుర్తింపు అనేది వస్తుంది. ప్రమోషన్ లేదా శాలరీ ఇంక్రిమెంట్ గురించి సానుకూల చర్చలు జరుగుతాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ బిజినెస్, ఈ కామర్స్ రంగాలలో పురోగతి ఉంటుంది. యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్, ఫ్రీలాన్సింగ్ ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త వ్యాపార ఒప్పందాలు లాభదాయకంగా మారతాయి. అలాగే విదేశీ కంపెనీలతో అవకాశాలు ఏర్పడతాయని చెప్పొచ్చు. ప్రభుత్వ పనులు అనుకూలంగా పూర్తవుతాయి. కార్యాలయంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయండి. కొత్త ప్రాజెక్టు మీ భవిష్యత్తుకు మంచి పేరు తీసుకొస్తుందని చెప్పచ్చు. ఇక ప్రేమ మరియు కుటుంబం, ఆరోగ్యం ముఖ్య సూచనలు చూసుకుంటే జీవిత భాగస్వామితో అనుబంధం చాలా బాగా బలపడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వివాహం కాని వారికి వివాహ సంబంధం నిశ్చయమైనటువంటి అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో శుభకార్యాలపైన చర్చలు జరుగుతాయి. పెద్దల ఆశీర్వాదం అనేది కూడా మీకు లభిస్తుంది. పిల్లల విజయాలతో ఆనందం కలుగుతుంది. ఆరోగ్యం గతంతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటుందండి. మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. యోగా, ధ్యానం మంచి ఫలితాలు అయితే మీకు ఇస్తాయి. తగిన విశ్రాంతి వల్ల శక్తి అనేది పెరుగుతుంది. శ్రీ మహావిష్ణువు నామస్మరణ ఆత్మవిశ్వాసాన్ని రాశి వారికి పెంచుతుందని చెప్పచ్చు. మరి కుంభరాశి విద్యార్థులకు ఏ విధంగా ఉందో మనం చూసుకుంటే కనుక ఈరోజు చదువు పైన ఏకాగ్రత పెరిగి కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారండి. నీట్, జేఈఈ, యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబిపిఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్ రిక్రూట్మెంట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన రోజు. ఆన్లైన్ లెర్నింగ్, ఏఐ స్కిల్స్, డిజిటల్ మార్కెటింగ్, కోడింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి కూడా మంచి సమయం. విదేశీ విద్య
లేదా ఉన్నత విద్యకు సంబంధించిన శుభ సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంటర్వ్యూలు, సెమినార్లు, ప్రజెంటేషన్లు మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఉపాధ్యాయులు, మెంటర్ల నుండి విలువైన మార్గదర్శకత్వాలు పొందుతారని చెప్పచ్చు. స్కాలర్షిప్ లేదా ఎడ్యుకేషన్ లోన్కు సంబంధించిన పనులు ముందుకు సాగే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే పోటీ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించే దిశగా మీ కృషికి ఫలితం కనిపిస్తుంది, ప్రారంభమవుతుందని చెప్పచ్చు. సమయపాలన పాటిస్తే ఆశించిన ఫలితాలు మరింతగా దగ్గరవుతాయి. సరస్వతీదేవి అనుగ్రహంతో జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం మరియు విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయని చెప్పచ్చు. మరి కుంభరాశికి సంబంధించిన మహిళలకు రేపటి రోజున ఏ విధంగా ఉందో చూసుకుంటే, శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు కెరియర్ గ్రోత్, ప్రమోషన్, శాలరీ ఇంక్రిమెంట్ వంటి శుభవార్తలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమెన్ ఎంటర్ప్రెనర్స్, హోమ్ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్, బొటిక్, హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్, బ్యూటీ బిజినెస్ చేసే మహిళలకు కొత్త కస్టమర్లు, ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా బిజినెస్, అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ రంగాలలో ఉన్న మహిళలకు మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పచ్చు. కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ నిర్ణయాలకు కుటుంబంలో గౌరవం కూడా పెరుగుతుందని చెప్పచ్చు. అలాగే బంగారం, ఆభరణాలు లేదా గృహోపకరణాల కొనుగోలుకు అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గృహిణీలు కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఆరోగ్యపరంగా శక్తి, ఉత్సాహం పెరిగి రోజువారి పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. పిల్లల చదువు, భవిష్యత్తుకు సంబంధించిన శుభవార్తలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. ఈరోజు చేసే లక్ష్మీనారాయణ పూజ, తులసి పూజ మరియు దాన ధర్మాలు కుటుంబంలో శాంతి, సంపద మరియు అదృష్టాన్ని పెంచే అవకాశం కనిపిస్తోంది. పరిహారాలు చూసుకుంటే కనుక మనం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి లేదా వినండి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజించండి. పేదలకు అన్నదానాలు చేయండి. గోవుకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి. పసుపు రంగు వస్త్రం ధరించడం శుభప్రదం. అలాగే తులసి మొక్క వద్ద నెయ్యి దీపం వెలిగించండి. ద్వాదశి సందర్భంగా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోండి. భగవంతుని ఆలయ దర్శనం చేసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి విష్ణు నామస్మరణ చేసుకోండి. మరి కుంభరాశి వారికి ఈరోజు శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ మహాలక్ష్మి కృపతో ధనం, ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడులు, బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, కుటుంబం, ప్రేమ మరియు ఆరోగ్యం వంటి అనేక రంగాలలో శుభ అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు భవిష్యత్తుకు బలమైన పునాది మీరు వేయగలుగుతారండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ప్రతిరోజు ఖచ్చితమైన తెలుగు రాశి ఫలాలు, పంచాంగం, ఆధ్యాత్మిక విశేషాలు, జ్యోతిష్య విశ్లేషణలు మరియు గ్రహ గోచార ఫలితాల కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. శ్రీ మహావిష్ణు కృప, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.